జీవితంలో మనం చాలా అనుకుంటామండి, కానీ కొన్ని జరుగుతాయి, కొన్ని జరగకపోతాయి. అలాగని మనం బాధపడాల్సిన అవసరం లేదు. మన కృషి మనం చేస్తే కనుక డెఫినెట్లీ ఆ ఎఫర్ట్ విత్ కన్సిస్టెన్సీ కనుక మీరు పెడితే డెఫినెట్లీ మీకు సక్సెస్ వస్తుంది. ఆ గోల్ని అచీవ్ అవ్వడానికి మనం ఫుల్ ఫ్లెజెడ్గా ట్రై చేస్తే 100% అచీవ్ అవుతామండి. నేను ఒక నిదర్శనం దానికి. యాక్చువల్గా ఇది ఒక 100 days ట్రాన్స్ఫర్మేషన్ నేను చేశాను. Jan 1st ఇది మొదలైందండి. యాక్చువల్గా నేను రెగ్యులర్గా జిమ్కి వెళ్ళేవాడిని, అంటే లాస్ట్ 5-6 years నేను జిమ్కి వెళ్తున్నాను. బట్ కొంతమంది ఉంటారు చూసారా, డిఫరెంట్గా ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఏమన్నారంటే, బాబు నువ్వు జిమ్కి వెళ్తున్నావు, రోజు 6 pack ఉందా నీకు, అలాగ అడిగేవారు. లోపల అనిపించేది 6 pack చేయగలమా లేదా అని. అంటే ఈ ఏజ్లో ఒక 6 pack అనేది ఒక ఫుల్ ఫ్లెజెడ్గా బాడీ బిల్డింగ్, ఒక టోర్నమెంట్కి వెళ్ళే అంత స్థాయిలో చేస్తే కానీ మీకు ఆ ఫీల్ రాదు, అంటే 6 pack అనేది రాదు. దానికి చాలా కృషి చేయాలి. అండ్ నేను డిసైడ్ అయ్యానండి, ఆ రోజు డిసైడ్ అయ్యాను, ఈ Jan 1st నుంచి ఒక 100 days నా బాడీకి ట్రాన్స్ఫార్మేషన్ చేద్దామని డిసైడ్ అయ్యి నాన్ స్టాప్గా 1 by 1 స్టెప్ నేర్చుకొని ముందు ఏదో చేసేవాడిని. బట్ ఒక మైండ్లో ఉండేది, మనం చేయగలమా లేదా, ఇది చేస్తే మనం చూపించవచ్చు. అంటే ఇది నా ఓన్ కోసం, నేను చేయగలనా లేదా అనేది నాకు నేను క్వశ్చన్ వేసుకున్నాను యాక్చువల్గా. సో అది ప్రూవ్ చేసే టైం వచ్చింది. 100 days ట్రాన్స్ఫర్మేషన్ చేశాను. ఈ 100 daysలో ఎంత కష్టపడ్డానో, ఎన్ని హ్యాబిట్స్ మార్చుకున్నానో నాకు తెలుసు. అండ్ ఈ 100 daysలో అంటే మా ఫ్యామిలీ కూడా, నిజంగా చెప్పాలంటే ఫ్యామిలీ కూడా చాలా సపోర్ట్ చేసింది. సో దానివల్ల 6 pack అయితే కాదు, బట్ ట్రాన్స్ఫర్మేషన్ చేశాను. నా వెయిట్ యాక్చువల్గా 96.5 ఎంత ఉండేది Jan స్టార్టింగ్లో. ఈరోజు 86.7 kgs అండి. దాదాపు 10 kgs తగ్గాను నేను. 10 kgs వితౌట్ లూజింగ్ మజిల్ మాస్. అది ఇంపార్టెంట్. బాడీని కన్సిస్టెంట్గా అదే మెయింటైన్ చేస్తూ వెయిట్ తగ్గామంటే వాట్ యూ హ్యావ్ లాస్ట్ ఈజ్ ఫ్యాట్ అనేది లాస్ చేస్తే మీకు 6 pack యాప్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇవాళ 17th April ఇవాళ మనం ఒక ఫోటోషూట్ చేయబోతున్నాము. ఈ 100 days ట్రాన్స్ఫర్మేషన్ తాలూకా రిజల్ట్, నేను ఒక జిమ్ టోర్నమెంట్కి వెళ్ళే అంత ఫీలింగ్లో ఉన్నాను యాక్చువల్గా. సో ఫోటోషూట్కి వెళ్దామా, బయలుదేరదామా? పుషప్ జస్ట్ అదే చేస్తారు. ఈ డ్రెస్ ఓకే కదా? ఓకే.
టైర్డ్గా ఉన్నాను యాక్చువల్గా, అంటే చెప్పలేని టైర్డ్నెస్. సో ఒకసారి ఈ జిమ్ తాలూకా ఓనర్ని కలుద్దాం ఒకసారి. కమ్ అజయ్, మీరు రండి. కమ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈయన అర్జున్, సేమ్ జిమ్ చేస్తారు, జిమ్ ఓనరు. అండ్ ఈయన నాకు అవకాశం ఇచ్చారు వాళ్ళు జిమ్ని యూజ్ చేసుకోవడానికి ఒక ఫోటోషూట్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. సో మీ జిమ్ గురించి ఒక్కసారి చెప్పండి, అంటే ఎన్ని రోజుల నుంచి మన ఈ జిమ్ స్టార్ట్ అయింది అండ్ ఎట్లా ఏంటంటే ఫెసిలిటీస్ ఉన్నాయి ఒక్కసారి చెప్తే. చెప్పండి, పర్లేదు, 2 లైన్లు చెప్పండి, ఎక్కడుందో పని వచ్చి చెప్పండి. మీరే చెప్పండి. సో ఈ జిమ్ అయితే మిద్లాపురి కాలనీ, పిఎం పాలెం. సో అక్కడ ఉంది. ఈ బిల్డింగ్ పేరు అశ్వదీప్ ఎరీనాలో ఉంది. సో ఈ పెప్సీ రోడ్ అంటారు జనరల్గా, లోపలికి వచ్చేస్తే ఇదే మిద్లాపూర్ కాలనీ డబల్ రోడ్లో ఉంది ఇది. ఓకే, సో హైవే నుంచి లోపలికి వస్తే రైట్ సైడ్ ఉంటుంది. సో ఎనీబడి కెన్ కమ్. సో ఈయన అర్జున్ అండ్ ఈయన ఇంకో పార్ట్నర్ ఉన్నారు మిస్టర్ అజయ్ గారు, ఒకసారి రండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈయన జిమ్ చేస్తారు, మంచి బాడీ, స్ట్రాంగ్ బాడీ అయింది కూడా. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఈ 100 days ట్రాన్స్ఫర్మేషన్ వెనకాతల ఒక పర్సన్ తాలూకా చాలా కృషి ఉంది. నా వెనకాతల డే నైట్ చాలా కష్టపడ్డారు. అంటే నాకు పుష్ చేస్తూ, నేను అంటే డౌన్లో ఉండేటప్పుడు నాకు పుష్ చేస్తూ, నాకు మోటివేట్ చేస్తూ, ఆయన ఎవరో కాదు, నాతో పాటు ఉన్నారు నా కోచ్. లాస్ట్ 100 daysలో ఫుల్ ట్రైనింగ్ ఇచ్చిన సాయి. మీ పేరు ఒకసారి పూర్తి పేరు చెప్పండి. సాయి కృష్ణ ఆయన పేరు. అండ్ మీ గురించి ఒకసారి చెప్పండి ప్లీజ్. నేను బాడీ బిల్డర్ అండి, చాలా ఇయర్స్ నుంచి కంప్లీట్ చేస్తున్నాను. సో లైక్ ఇదే ప్రొఫెషన్ అనమాట. సో ట్రైన్ కూడా చేస్తుంటాను. సో అలాగే ఆ జర్నీలో సార్ని మీట్ అయ్యాను. లైక్ ఒక 100 days నుంచి కలిసి చేస్తున్నాము. సో ఎప్పటి నుంచి అనుకుంటున్నాను అది, బట్ ఫైనల్గా టైం అయితే ఇప్పుడు వచ్చింది మాకు చేయడానికి. సో రిజల్ట్స్ అయితే చాలా బాగా వచ్చాయి. మేము అనుకున్న దానికన్నా నేను ఈరోజు చాలా షాక్ అయ్యాను ఈరోజు అసలు ఫోటోషూట్లో చూసి. సో చాలా మంచి కండిషనింగ్ వచ్చింది. అండ్ నేను అంటే ఇనిషియల్గా చాలా భయపడ్డాను. యాక్చువల్గా నాకు సయాటికా పెయిన్ ఉంది, లోవర్ బ్యాక్ ఇంజరీ కూడా ఉంది. సో అప్పుడు సాయితో చాలా డిస్కస్ చేశాను నేను, అంటే నేను చేస్తూ చేయగలనా అని. కానీ సాయిలో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, అంటే నాకు తెలిసింది కాంపౌండ్ వర్కౌట్స్ చెప్తూ, అంటే ఓన్లీ ఒక మజల్ మీద టార్గెట్ కాకుండా మొత్తం ఓవరాల్ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గించడంలో అంటే హీ హాజ్ డన్ అ వెరీ గుడ్ జాబ్. నాకైతే చాలా రిజల్ట్స్ కనిపించినాయి. ఇవాళ నా వెయిట్ 86 ఫైనల్గా నేను వచ్చే ముందు చూస్తే 86. జనవరిలో నా వెయిట్ 96 kgs ఉండి 96.5. దాని తాలూకా ఫస్ట్ డే 1 తాలూకా పిక్ కూడా నేను పెట్టాను మీకు 90. సో 10 kgs దగ్గర తగ్గానమాట. సో అది నా రిజల్ట్. ఇది సీజన్ 1 అండి. సీజన్ 2లో ఇంకా రిప్డ్ మీకు వస్తుంది. ఒక 1 month బ్రేక్ తీసుకుంటున్నాను. సో చాలా కష్టపడ్డాం కలిసి. అండ్ మళ్ళీ 1 month తర్వాత సీజన్ 2 స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఇంకా డీటెయిల్డ్గా మీకు డైలీ బేసిస్లో నేను ఏంటి ఇంటేక్ చేస్తున్నాను, ఫుడ్ ఏంటి, అండ్ డైలీ వర్కౌట్స్ ఎట్లా చేస్తున్నాను ఏంటి అనేది ఎవ్రీ డే అప్డేట్ చేస్తాను. సో ఈ ఫోటోషూట్లో కొన్ని పిక్స్ అప్లోడ్ చేస్తాను, మీరు చూసి కమెంట్ చేయండి ఎట్లా ఉందో, బాగున్నాయా లేవా, మీకు ఏమైనా చేంజెస్ కానీ. అంటే జనవరి పిక్స్తో పాటు ఇవి కూడా పెడతాను. ఈ 2 మీరు ఒకసారి కంపేర్ చేసి చెప్పండి నిజంగా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందా లేదా, మీరే కమెంట్ చేయాలి. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. సాయికి థ్యాంక్స్ చెప్పాలి, చాలా హార్ట్ఫుల్గా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. పాపం ఆయన చాలా దూరం నుంచి గాజువాక నుంచి వచ్చారు నా కోసం ఈ ఫోటోషూట్కి ఇక్కడికి. So thank you, Sai. Thank you so much, man. Thank you.